ఈ ప్రేమ అభిమానం గింత మంచి కార్యకర్తలు నిన్ను భుజం మీద వేసుకొని గింత మంచి కార్యకర్తలు నిన్ను భుజాల మీద వేసుకొని గెలిపిస్తే వాళ్ళందరినీ తలదన్నిపోతావి. ఇప్పుడు వాళ్ళందరినీ తన్నిపోతావి. సంజయ్ అన్న ఎంత మోసం. మీ అందరికి ఒక కాళోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజల్ని చూస్తుంటే నాకు కాళోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాటించి తన్నాలని చెప్పేసి మన ప్రాంతం వాడు మోసం చేస్తే ఏం చేయాలి? పాత పెట్టాలి. మన పొలిమేరలే పాత పెట్టాలి. ఇక మీ ఇష్టం. ఈ సంజయ్ని ఏం చేస్తారో మీ ఇష్టం, మీ నిర్ణయం తీసుకోండి. 2018లో నాకు మంచి గుర్తుంది. 2014 నుంచి 18 వరకు కవితమ్మ గారు మనకు ఎంపీ. అప్పుడు నిజామాబాద్ నుంచి బయలుదేరితే డైరెక్ట్ జగిత్యాల వస్తుండే. ఎందుకంటే ఈ సన్నాసిని గెలిపియాలని నేను ఎట్లా చేశాను చెప్పి 5 ఏళ్ళు పాపం మా బిడ్డ ఈ సన్నాసిని గెలిపియనీకే రోజు ఈడి వరకు వస్తుండే. కనీసం కొరుట్లాలో కూడా స్టాప్ ఉండకపోతుండే. అప్పుడు మా అందరికి తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఈ సన్నాసిని భుజాల మీద ఎత్తుకుంది, తల మీద ఎత్తుకున్నది. ఎన్ని ఫండ్స్ వస్తాయని జగిత్యాలు తీసుకొస్తుండే. అన్ని చేసింది. ఎలక్షన్ గెలిపించిందా లేదా? మళ్ళీ మొన్న కష్టపడి మళ్ళీ గెలిపించింది. ఆర్థికంగా కూడా ఇక మా కేటీఆర్ సార్ మొత్తం ఆర్థికంగా కూడా సాయం చేసిండు. ఆయన జేబులకి రూపాయి ఖర్చు పెట్టుకోవాలి. అట్లాంటి వాడు ఇవాళ బిడ్డ జైల్లో ఉంది. ఎక్కడుంది బిడ్డ? జైల్లో ఉంది. మరి ఏం చేయాలి అని చెప్పండి. మీరు ఏం చేయాలి మరి? ఏం చేయాలి అని నిజంగా చెప్తున్నా. గత వారం క్రితం నేను కూడా చాలా బాధపడ్డా. ఏమని బాధపడ్డా అంటే గిట్లాంటి దుర్మార్గులతో గిట్లాంటి రాజకీయ నాయకులు నా సహచర ఎమ్మెల్యేలా నాకు ఈ రాజకీయం అవసరమా? మళ్ళీ పోయి మంచిగా నా ఉద్యోగం ఉంది మంచిగా చేసుకుందామని బాధపడ్డా. కానీ తర్వాత ఆ బాధను దిగమింగుకొని ఒక నిర్ణయం తీసుకున్నా. నా కార్యకర్తల కోసం, మా తెలంగాణ బిడ్డల కోసం నిలబడి కొట్లాడతా. ఇట్లాంటి వాళ్ళని తరిమి కొడతా అని నిర్ణయం తీసుకున్నా. ఈ 100% మీ అందరికి చెప్తా ఉన్నా. ఇక్కడ మీరు ఏ రోజు పిలిచినా, ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి. 100% నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ లెక్కలనే మన జగిత్యాల కాన్స్టిట్యున్సీ కూడా వచ్చి మీ అందరినీ పొట్టలు పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది. 100% ఇక్కడున్న నాయకులందరూ కూడా, కేటీఆర్ గారు ఇప్పుడు వస్తుంటే నాకు అక్కడి నుంచి కూడా అదే చెప్పింది. ఏ రోజు కష్టం వచ్చినా జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలకు నువ్వు పోవాలని చెప్పిండ్రు. వారు కూడా వస్తా అని చెప్పిండ్రు. కాబట్టి తప్పకుండా జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఇక పెద్దలు చాలా మంది మాట్లాడేది ఉంది. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, పేరున పార్టీని కాపాడుకుందాం. పార్టీని ఏదో మన అధికారం కోసమో మన పదవుల కోసం కాదు. 6 నెలల్లో తెలంగాణ ఆల్రెడీ వెనుకకు పోయింది. 10 ఏళ్ళు వెనుకకు పోయింది. తెలంగాణ 10 ఏళ్ళు వెనుకకు పోయింది. ఫ్యాక్టరీలు పోయినాయి, నీళ్లు పోయినాయి, కరెంటు పోయినాయి, పెన్షన్లు పోయినాయి, రైతు బంధు పోయింది, అన్ని పోతున్నాయి. మరి మన పిల్లలు ఎట్లా బతకాలి ఆలోచన చేయండి మీరు అందరు కూడా. అందుకొరకే చెప్పేది, మన తెలంగాణ సమాజం కోసం మనం అందరం నిలబడాలి. మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ కాపాడగలుగుతాం. కాబట్టి మనం అందరం గట్టిగా నిల్చొని అందరం కలిసి మళ్ళొకసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలి. మళ్ళొకసారి మీ అందరికీ పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.